హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. ఇది జనరల్ లవ్ రీడింగ్, ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట. సో ఇది ఎవరికైతే అట్లీస్ట్ ఒక 30% రిజనేట్ అవుతే అది మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి. ఓకేనా? సో ఇది ఎవరైనా చూడొచ్చు, లవర్స్ చూడొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్, నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్న చూడొచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరైనా చూడొచ్చు. సో ఎవరికైతే ఈ రీడింగ్ రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి. సో ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటున్నారో, సో డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు? సో 9 ఆఫ్ కప్స్. సో ఇక్కడ ఏంటంటే ఇది విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, ఇది అచీవ్మెంట్ అండ్ సక్సెస్ సంబంధించిన కార్డు. సో ఈ రిలేషన్షిప్లో సక్సెస్ తీసుకురావాలి, సో మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, సో మీతో లైఫ్ లాంగ్ జర్నీ నాకు ఉండాలని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు అనమాట. సో ఇంకా ఏమనుకుంటున్నారు అంటే మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? సో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని అప్రోచ్ కావాలి, ఒక కమిట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? తన సబ్ కాన్షియస్ మైండ్లో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? సో మీరు ఎంత మాత్రం హ్యాపీగా లేరు, కానీ యూనివర్స్ మీకు ఏదో గైడెన్స్ ఇస్తుంది, కానీ మీరు దాన్ని గమనించట్లేదని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారు. సో మీ పర్సన్ కూడా మీ విషయంలో ఎంత మాత్రం హ్యాపీగా లేరు. సో ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, ఒక సక్సెస్ తీసుకురావాలి రిలేషన్షిప్లో అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ కొంతమందికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, మ్యారేజ్కి రెడీగా ఉన్నారు. సో ఇంకా వచ్చేసి ఇక్కడ చాలామంది కూడా లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తున్నారు. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మేజర్ ఆర్కానా, ఇది ఒక కార్మిక్ రిలేషన్ అండి. సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు అసలు? మీ పర్సన్ తన సబ్ కాన్షియస్ మైండ్లో థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు? సో థర్డ్ పార్టీ మీ పర్సన్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ దగ్గరికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ. ఓ మై గాడ్. ఏస్ ఆఫ్ వ్యాండ్స్. సో మీ పర్సన్ కూడా ఇక్కడ థర్డ్ పార్టీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు. థర్డ్ పార్టీకి కూడా మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది, ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ చాలా డిజైర్ ఉంది ఒకరంటే ఒకరికి ఇక్కడ. కానీ వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక ఆర్గ్యుమెంట్ అనేది వచ్చిందండి. వీళ్ళు చుట్టూ ఉన్న సమస్యలతో పోరాడుతున్నారు వీళ్ళు ఇక్కడ. ఎస్, నైట్ ఆఫ్ కప్స్. వీళ్ళిద్దరిది ఒక ఎమోషనల్ కనెక్షన్ అండి. సో మీ పర్సన్ అనుకుంటున్నారు థర్డ్ పార్టీతో ఒక ఎమోషనల్ బాండ్ ఉందని. సో ఇక్కడ థర్డ్ పార్టీకి కూడా మీ పర్సన్కి ఎమోషనల్ కనెక్షన్ ఉంది. సో మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? సో మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? సో ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయండి, వేరియస్ ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ. చిల్డ్రన్ ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూ, కెరియర్ ఇష్యూ. సో ప్రొఫెషనల్ లైఫ్ని, ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు. ఇంకా మీరు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? సో మీరు మీ పార్ట్నర్కి అప్రోచ్ కావాలి, సో ఈ రిలేషన్షిప్ గురించి మాట్లాడాలి, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా డిస్కస్ చేయాలి. ఎట్లాగైనా సరే ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ అనేది, గ్రోత్ అనేది తీసుకురావాలి. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక అనవసరమైన కమ్యూనికేషన్స్ అన్నీ కూడా తీసేసేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే. సో థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది అసలు మీ పర్సన్ గురించి? థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది మీ పర్సన్ గురించి? సో మీకు స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయని చెప్పేసి థర్డ్ పార్టీ అనుకుంటున్నది. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీరు అని చెప్పేసి థర్డ్ పార్టీ అనుకుంటున్నది. సో మిమ్మల్ని ఒక స్టార్ లాగా ఫీల్ అవుతున్నారు థర్డ్ పర్సన్. సో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు థర్డ్ పార్టీ మిమ్మల్ని. సో ఇక్కడ మీ పర్సన్ అసలు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటో చూద్దాం.
సో మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి? మీ పర్సన్ పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో మీ పాస్ట్, సో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో పాస్ట్లో మీరు వచ్చేసి సెలబ్రేషన్స్లో ఉన్నారు థర్డ్ పార్టీతో. సో ప్రజెంట్ వచ్చేసి మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్తో. సో ఫ్యూచర్లో సూపర్, మీ ఇద్దరిది కూడా అన్కండిషనల్ లవ్ అండి. ఫ్యూచర్లో అన్కండిషనల్ లవ్గా మారిపోతుంది. సో మీరు వచ్చేసి హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు మీరు పాస్ట్లో. సో ప్రజెంట్ వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. సో ఫ్యూచర్లో మీ ఇద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ ఎక్స్టెండ్ చేయాలి. సో ఎట్లాంటి కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఉండకూడదని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇక్కడ మీ పర్సన్ అసలు థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వస్తారో లేదా చూద్దాం. అసలు మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వస్తారా లేదా? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్. ఎస్, తప్పకుండా వస్తారు. మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు, నో డౌట్. సో మీ పర్సన్ ఒకవేళ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు? సో మీరు ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారనుకుంటున్నారు. సింహరాశి అయితే సో మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని అప్రోచ్ కావాలి, ఒక కమిట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. సో ధనస్సు రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. కర్కాటక రాశి అయితే డిప్రెషన్లో ఉన్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు. వృశ్చిక రాశి అయితే మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీన రాశి అయితే మీతో కమ్యూనికేషన్ చేయాలని అనుకుంటున్నారు, కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడాలనుకుంటున్నారు. మిథున రాశి అయితే ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. సో తులా రాశి అయితే ఒక లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు వీళ్ళు. సో ఎలాగైనా సరే ఈ రిలేషన్షిప్లో సక్సెస్ తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నారు. సారీ అండి. కుంభరాశి అయితే సో మిమ్మల్ని అప్రోచ్ కావాలి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని అప్రోచ్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. వృషభ రాశి అయితే మీరంటే చాలా ఇష్టం ఉంది, సో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. కన్యా రాశి అయితే మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. సో మకర రాశి అయితే మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. ఓకేనా? సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ, ఇది వచ్చేసి మీ ఎనర్జీ, ఇది మ్యూచువల్. వాకింగ్ అవే. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలి వాక్ అవే చేయాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు, ఎందుకంటే మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం ఉంది. సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ని అప్రిషియేట్ చేస్తున్నారు. మ్యూచువల్. గాడెస్ ఆఫ్ ది మూన్. ఇద్దరు కూడా మనసులో ఏదో బాధపడుతున్నారు కానీ ఆ బాధ ఏంటనేది చెప్పట్లేదు. సో ఏంజల్స్ మెసేజెస్ చూద్దాం. అబండెన్స్. సో ఈ రిలేషన్షిప్లో ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది, ఒక హెల్దీ రిలేషన్షిప్ వస్తుంది, ఒక హెల్దీ అండ్ వెల్దీ రిలేషన్షిప్ వస్తుంది. ఖచ్చితంగా ఒక ప్రాస్పరిటీ అనేది వస్తుంది ఈ రిలేషన్షిప్లో. పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది దొరుకుతుంది. పర్ఫెక్ట్ టైమింగ్ రాబోతుంది. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.